ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. నేను చర్చికి ఎన్నో ఏళ్ళు వెళ్ళాను. నా మాటల శక్తిని ఎన్నడూ అర్థం చేసుకోలేదు. ఏమాత్రం వాటిని అర్థం చేసుకోలేదు కనుక నేను అనుకున్నది చెప్పేసేదాన్ని. ఎప్పుడు అనుకుంటే అప్పుడు నేను నిరంతరం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుండేదాన్ని. నా జీవితంలో శత్రువుకు ద్వారాలు తెరుస్తూ అలా చేస్తున్నానని తెలియకుండానే. బైబిల్లో కొన్నిసార్లు పరిశుద్ధాత్మకు గుర్తుగా ఒక పావురం ఉంటుంది. ఇప్పుడు పావురమే ఎందుకు, ఒక పిజన్ లేదా ఒక గద్ద ఎందుకు కాదు? లేదా చూడండి, వేరేదైనా పావురం ఎందుకు? చూడండి, ఎందుకంటే పావురం అనేది ఎంతో మృదువైనది. అందంగా ఉండడమే కాదు, మృదువైన పక్షి. పరిశుద్ధాత్మ ఎంతో మృదువైన వాడు. పరిశుద్ధాత్మ ఒక పావురం కాదు, కానీ బైబిల్లో గుర్తుగా చేయబడ్డాడు నూనెతో, గాలితోనూ, పావురంతోనూ. మనం మత్తయి 3:16ని ఒక సెకండ్ చూస్తే మనకు తెలుస్తుంది. యేసు బాప్తిసం సమయంలో పరిశుద్ధాత్మ ఆయన మీదకు దిగి వచ్చినట్లుగా. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చిన, ఇదిగో ఆకాశము తెరవబడిన, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి యోహాను వచ్చుట చూచెను. చూడండి, అది మనకు 4 సువార్తల్లో నుండి అది 3 చోట్ల కనిపిస్తుంది. ఇంకా ఏం చెప్తుందంటే, వేరే చోట్లలో కొలమానం లేకుండా ఆత్మ వచ్చినదని, ఆత్మ వచ్చి ఉండి పోయినది అని. నాకు నిజం నచ్చింది, కొలమానం లేకుండా ఆత్మని పొందాడు అంటాం. నాకు తెలిసి మనందరికీ పరిశుద్ధాత్మ ఉన్నాడని. అయితే బహుశా కొన్నిసార్లు మన జీవితాల్లో పరిశుద్ధాత్మ ప్రవాహాన్ని లిమిట్లో ఉంచుతాం. ఎందుకంటే మనకు నిజంగా సరిగ్గా ఒక విధానంలో ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఈ అద్భుతమైన, అందమైన, మృదువైన, ప్రేమించేలాంటి ఆదరణిచ్చే పరిశుద్ధాత్మ మన జీవితాల్లో పూర్తిగా క్రియ చేయడానికి ఆయన మృదువుగా ఉంటాడు. ఈ విషయం గురించి ఒక ఉదాహరణ చెప్తాను. ఈ కథని విన్నా. న్యూయార్క్లోని ఒక అపార్ట్మెంట్లో ఒక దంపతులు ఉండేవారు. సమ్మర్లో చాలా వేడిగా ఉంది. ఎక్కువగా కిటికీలు తెరిచే ఉంచేవారు. అక్కడ ఒక దండెం లాంటిది ఉండేది. ఎక్కువగా పిజన్స్ వచ్చి ఆ కిటికీకున్న దండెం మీద కునికి తీసేవి. చాలాసార్లు అవి వాదించుకునేవి లేదా పోట్లాట్లో వేడివేడి సంభాషణలు జరిగేవి. అయితే వాటిలో ఒక పావురము ఉండేది. అవి గమనించా ఏమనంటే, ఇవి వాదించుకున్న ప్రతిసారి పావురము అక్కడ ఉండేది. అయితే అది ఎగిరిపోతూ ఉండేది. కావాలంటే మీరు పిజన్ రిలీజియన్ పొందగలరు. మీరు పిజన్ రిలీజియన్ని పొంది పోట్లాడుతూ, వాదించుకుంటూ, పగ ద్వేషాలతోనూ, అన్ని రకాల చెడు వైఖరులతోనూ ఉండవచ్చును. చర్చికి వెళ్ళవచ్చు. అయితే మీరు కోరుకునేదంతా పిజన్లా ఉండాలని పిజన్ ఉండిపోతుంది. కానీ పావురం శాంతకరమైన, ప్రేమగల వాతావరణంలో ఉంటుంది. ఎంతమందికి తెలుసో దేవుని నుంచి వినడం చాలా కష్టమని. ఒకవేళ మీరు కోపంతో అప్సెట్ అయి ఉంటే, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడ్డం చాలా కష్టం. మనం మనలోకి వెళ్ళిపోతాం, శరీరంలోనికి. అసలేం జరుగుతుందో తెలీదు. ముందే బుద్ధిహీనమైన ఒక పని చేసాం, ఇప్పుడు అలాంటివి చేస్తుంటాం. దేవుడు మనతో మాట్లాడనిచ్చేంతగా మౌనంగా అవ్వం కనుక. ఇప్పుడు చెప్పబోయేది వినండి. మన జీవితాల్లో మనం చేయగలం ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. మన ఇళ్లలోనూ ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ ఎంతో సౌకర్యంగా ఉండగలిగేలా. దాన్ని మళ్ళీ చెప్తాను, ఎందుకంటే చాలా ముఖ్యమైనది. మనలోని ప్రతి ఒక్కరూ, ఎవరు దీన్ని మన కోసం చేయలేరు. మనం మన గృహాల్లో ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి మెయింటైన్ చేయాలి. వీలైనంతగా మన ఉద్యోగాల్లో, సంబంధాల్లోనూ, మన స్నేహాల్లోనూ శాంతకరంగా, ప్రేమగా, నిశ్శబ్దంగా ఉండే హింసాత్మకమైనది కానీ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఆ వాతావరణంలో పరిశుద్ధాత్మ పూర్ణంగా క్రియ చేయగలగడానికి సౌకర్యంగా ఉండే చోటుని మనం అలా చేయగలం. మామ్స్, ఈ ఉదయం మీకు ప్రత్యేకమైన మాట నేను చెప్తాను. తెలుసా, తల్లి ఎలా వెళ్తే ఇల్లు అలానే వెళ్తుంది. ఇప్పుడు పురుషులకి ఇక్కడ బాధ్యత లేదని చెప్పడం లేదు, ఎందుకంటే అక్షరాలా ఉంది. పురుషులు ఇంట్లో శాంతికర్తలుగా ఉండాలి.
అయితే కొన్నిసార్లు స్త్రీలకు మీ ఇంట్లో అధికారం చేసే టెండెన్సీ ఉంటుంది. కనుక ప్రోత్సహిస్తున్నాను, ప్రతి ఉదయం మీ కాలుని తీసి క్రింద నేల మీద పెట్టడానికి ముందు ప్రక్క మీద ఉండి దేవునితో మాట్లాడుతూ సమయాన్ని గడపమని. ఎందుకంటే చెప్పగలను, మీ పైన అంతటా ఆయన లేకుండా చెడుగా ప్రవర్తిస్తారు. నేను అలానే ప్రవర్తిస్తాను, నాకు అలా చేయాలని ఉండదు. నిద్రలేచి మా ఇంట్లో మా పిల్లలు పోషించబడే వాతావరణాన్ని మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో లేరు, అయితే వాళ్ళు ఉన్నప్పుడు అలా ఎలా చేయాలో తెలుసుకున్నాను. నా భర్తతో కలిసి ముందుకు సాగాలని ఉంది, శాంతంగా ఉండి క్రీస్తుకి గొప్ప విధానంలో ప్రతినిధిత్వం చేయాలనుంది. ఎప్పుడు చూడు ఎవరి మీద కోపంగా ఉండాలనో, నా శాంతిని పోగొట్టుకోవాలనుకోను. నా జీవితంలో పరిశుద్ధాత్మ సన్నిధిని పొందాలి. ఒకవేళ ప్రజలతో కలిసి ఉండాలనుకోకుంటే వేరే ఏదైనా కారణానికి అలా నేను చేసేది నా జీవితంలో పరిశుద్ధాత్మ సన్నిధిని పూర్ణంగా పొందడానికి. ఎందుకంటే ఆయన లేకుండా ఏమీ చేయలేం. నిజం చెప్పాలంటే కొన్నిసార్లు ఈనాడు మనం బహుశా పరిశుద్ధాత్మని గురించి ఎక్కువగా విన్నాం. నేను ఇది చేయడానికి ఉన్న కారణాల్లో ఇదొకటి. నిన్న చెప్పాను, దాదాపు 12 ఏళ్ళు చర్చికి వెళ్ళానని. అంటే క్రమంగా వెళ్ళేవాళ్ళం. నేను చర్చ్ బోర్డులో ఉన్నాను, డేవ్ చర్చ్లో ఒక ఎల్డర్. కనుక మాకు ఎలాంటి నిజాయితీ గల డిగ్రీ లేదన్నది ఏమీ కాదు. అయితే చెప్పగలను, నాకు ఎలాంటి డిగ్రీ అయినా లేనిది విజయాన్దేనని. మీరు అనవచ్చు, విజయం అనేది ఎందుకు లేదని. చూడండి, దేవుందో నాకు తెలుసు, నాకేముందో తెలీదు. ఆయన శక్తివంతుడని తెలుసు, కానీ నేను శక్తివంతంగా ఉండగలనని తెలీదు. పరిశుద్ధాత్మ ఉన్నాడని తెలుసు, అయితే ఆయన నా లోపలికి వచ్చి నివసించాలనుకుంటాడని తెలీదు. దేవుణ్ణి ప్రార్థించేదాన్ని, నాకేదైనా ఎమర్జెన్సీ వస్తే. అయితే నేనే అందులో ఉంటున్నానని గుర్తించలేదు. నేను హ్యాండిల్ చేయాలనుకున్న చిన్న విషయాలు తర్వాత ఏదైనా పెద్ద విషయానికి వచ్చినప్పుడు దాన్ని దేవుని వద్దకు తీసుకుని వెళ్ళడం తర్వాత తెలుసుకున్నాను. దేవునికి ప్రతిదీ చిన్నదే అని. కనుక మన జీవితాల్లో జరిగే ప్రతి దానిలోకి ఆయన్ని రానివ్వాలి అని. సరే, నేను ముందుకు వెళ్లే ముందు మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ఎంతో విలువైన వాడని. మనకి ఎంతో విలువైనవాడు. ఈరోజు నా బోధనలో తెలుసుకుంటారు. ఏమనంటే, కొన్నిసార్లు మనం జీవించే విధానంలో ఏమాత్రం పరిశుద్ధాత్మ ఉండడని. నేనిలా అన్నప్పుడు ఆయన ఎన్నడూ వెళ్ళిపోడు, మనతో ఉంటాడు ఉండడానికి. అయితే మన జీవితంలో ఆయన సన్నిధి కనిపించాలి. ఆయనకి పూర్తి అధికారాన్ని ఇవ్వాలి. మనకు పరిశుద్ధాత్మ అభిషేకం అవసరం ఉంటుంది. అదే మన జీవితాలపైన పరిశుద్ధాత్మ సన్నిధి మరియు శక్తి. నేను ఇక్కడ 5 నిమిషాలు కూడా ఉండాలనుకోరు, ఒకవేళ నేను చేస్తున్నది చేయడానికి అభిషేకించబడి ఉండకుంటే. ఇది నేను ఎక్కడో ఒక స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నది కాదు ఎలా చేయాలని. ఎన్నేళ్లలో నేను అది బాగా పొందాను. అంటే దీన్ని చేయడానికి అభిషేకించబడ్డాను. అలాగే మీరు చేసేది చేయడానికి దేవునిచే అభిషేకించబడ్డారు. ఒకవేళ దాన్ని అభిషేకం క్రింద అభిషేకంతో పాటు చేయకుంటే మీరు బాగా చేయలేరు. మీరు విజేతలు అవ్వాలంటే మీరు ఏదైనా ఒక 12 భాగాల సిరీస్ వద్దకు వెళ్ళక్కర్లేదు. బిజినెస్లో ఎలా విజేతలు కావాలన్న దానికి మీ జీవితం మీద మరింత ఎక్కువగా పరిశుద్ధాత్మ ఉండాలి, మిమ్మల్ని నడిపిస్తూ గైడ్ చేస్తే ఏం చేయాలో చూపించడానికి. కనుక పరిశుద్ధాత్మ అత్యంత విలువైనవాడు. నిజంగా ఆయనతో మనం సహకరించాలి వీలైనంతగా ప్రతి విధానంలోనూ. అప్పుడు మన జీవితంలో, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, కొలత అనేది లేకుండా ఆత్మ ఉంటుంది. నాకైతే ఏదో జరిగిపోతుందిలే అనేంత కొంచెంగా ఉండకూడదు. ప్రజలకి హెల్ప్ చేయాలి, ప్రజల్ని బ్లెస్ చేయాలి. నా మనసుని నా మీద నుంచి తీసివేసి మనసుని నా కోసం మూసివేయాలి. అది చేయడానికి చూడండి, నేను ప్రేమలో నడవాలి. నాకు పరిశుద్ధాత్మ కావాలి. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్మ కావాలి. ఆల్ రైట్, FC 4ని చూద్దాం. బైబిల్ చెప్తుంది మనం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాము అని. అది నాకెంత భయంకరంగా వినిపిస్తుందో మీకు అనిపిస్తుంది. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అనే దాన్ని ఊహించండి. మనందరం అలా చేస్తామని గుర్తించాలి అని అనుకోవడం కంటే. FC 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, బాధ పెట్టకండి, విసిగించకండి లేదా విచారపడేలా చేయకండి. విమోచన దినము వరకు కీడు మరియు పాపపు పరిణామముల నుండి క్రీస్తు ద్వారా విడుదల పొందు వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు, గుర్తువేయబడి దేవుని సొంత వారుగా ముద్రవేయబడి. అంటే దేవుడు మనతో ఉండడానికి ఈ అద్భుతమైన వరాన్ని మనకిచ్చాడు.
నిజం చెప్పాలంటే మనం ముద్రించబడి ఉన్నాం లేదా పరిశుద్ధాత్మ చేత సురక్షితంగా ఉన్నాం. దాని గురించి ఆలోచిస్తే వెళ్ళి స్టోర్‌లో ఏదైనా కొంటే అది పాడైపోకూడదని అనుకుంటారు. దాన్ని దేనిలో అయినా సీల్ చేస్తారు. దాని దగ్గరికి ఏది రాకుండా. ఈ నిజం నాకెంతో ఇష్టం. పరిశుద్ధాత్మ యందు ముద్రింపబడి ఉన్న మన సమాజంలో ఉన్న చెత్త నుంచి రక్షింపబడి పరిశుద్ధాత్మ నుంచి మనకు అద్భుతమైన రక్షణ ఉంది. పాడు చేయడానికి మనం ఏమీ చేయాలనుకో లేదా ఆ సీల్ని విరగొట్టడానికో లేక మన జీవితాల్లోకి ప్రవేశించేలా శత్రువుకి ద్వారాన్ని తెరవడము. ఇప్పుడు మీకు పూర్తి విషయం అర్థం కాదు. కేవలం 30వ వచనాన్నే చూస్తే మనం 29 మరియు 31ని చూడాలి. ముందు తర్వాత ఉన్న విషయాలను చూడడం మంచిది. దాన్ని కాంటెక్స్ట్లోకి తీసుకువస్తున్నామని తెలుసుకోవడానికి. కనుక 29 మరియు 31 చెప్తాయి ఎలా మనం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తామో. అది దైనందిక జీవితానికి ప్రాక్టికల్ విషయం. ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకుని బయటికి వెళ్ళి ఎంతో బెటర్గా ఉండవచ్చును. 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కాని దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి. అదిగో చూసారా, నోట్ను గురించి మళ్ళీ చెప్పుకోవాలి. వెంటనే తిన్నగా బ్యాట్ నుంచి ముందుగా ఆయన చెప్పేది నోట్ని జాగ్రత్తగా ఉంచుకోండి. అసలు మనం మాట్లాడే విధానంతో ఎలా పరిశుద్ధాత్మను దుఃఖపరచగలం? సింపుల్. జీవన్మరణములు నాలుక వశం కనుక. చెప్పాలంటే నిజంగా దాన్ని నమ్మితే, నిజంగా నమ్మితే ఏం చెప్తామో ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటాం. చెప్పాలంటే ఏ డిగ్రీ వరకు మనం దాన్ని నమ్ముతామో ఆ డిగ్రీ వరకు మనం జాగ్రత్తగా ఉండాలి ఏం చెప్తున్నామన్న విషయంలో. ఇన్నేళ్ళలో ఇప్పుడు నేను ఇంకా జాగ్రత్తగా ఉంటాను ఏం చెప్తున్నానన్న విషయంలో. అయితే ఇప్పటికీ క్రమంగా అధ్యయనం చేస్తుంటాను. క్రమంగా గత వారం ఒక ఉదయాన దేవునితో నా సహవాసపు సమయంలో పదాల శక్తి మీద చిన్న నా బైబిల్ అధ్యయనం చేశా. ఎందుకంటే మాట్లాడతాను. అయితే మాట్లాడేవారు పెద్ద సమస్యల్లో పడగలరు. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడతారంటే మాటలు సగం సమయం వాళ్ళకే తెలియదు ఏం చెప్తున్నారు. మాట్లాడడం. ఆమేన్. మాటలనేవి చాలా ముఖ్యమైనవి. పదాల శక్తి నిండిన పాత్రలు. నేను చాలా ఎక్కువగానే వ్రాసాను. పదాల శక్తి మీద ఎంతో బోధన చేశాను. దేని గురించి మాట్లాడుతున్నా నా అర్థం కాకపోతే నేను చర్చికి ఎన్నో వెళ్ళాను. నా పదాల శక్తిని అర్థం చేసుకోలేదు. ఏమాత్రం వాటిని అర్థం చేసుకోలేదు. కనుక ఏం అనుకుంటే అది చెప్పాను. ఎప్పుడు అనుకుంటే అప్పుడు. నిరంతరం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుండేదాన్ని. నా జీవితంలో శత్రువుకు ద్వారాలు తెరుస్తున్నానని తెలియకుండానే. మీరలా చేస్తుండొచ్చు మీకు తెలియకముందు. అయితే మీకు ప్రకటించి చాటి చెప్తున్నాను, మీ మాటలు ఎంతో శక్తివంతమైనవి అని. జీవన్మరణముల శక్తి నాలుకలో ఉంది. దానిలో నడుచుకునేవారు దాని ఫలాన్ని అనుభవించవలసిందే. అది జీవమైనా లేక మరణమైనా సరే. ఆమేన్. అవును, నేను టీవీ ప్రోగ్రాం చూసే వారితోనూ మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నానని అనుకోకండి. నా మనసులో ఇప్పుడే మిమ్మల్ని మేళ్లలో చూసా ఇలా అనుకుంటున్నారు, బహుశా నా కోసం కాదేమో. ఇది మీకోసం కూడా. ఆసక్తికరంగా ఉంటుంది. ఇలా ఆరంభించి అంటాడు, ఎలా మాట్లాడతారన్నా దానిలో జాగ్రత్తగా ఉండండి. ఇంకా అంటున్నాడు, ఒకరితో ఒకరు మాట్లాడుకునేప్పుడు నేను ఇది జత చేస్తాను, ఒకరిని గురించి ఒకరు. అది సున్నితంగా ఉందనుకోవచ్చు. జనం మధ్య నుంచి వెళ్ళిన ఆ గంభీరమైన శబ్దాన్ని వినగలరు. ఎందుకంటే మనకి అలా మాట్లాడుకోవడం ఇష్టం కాదంటారా? ఇది చెప్తుంది మనం కేవలం మంచివైనవి, ప్రజల ఆత్మిక అభివృద్ధికి లాభకరమైనవి చెప్పాలని. వేరుగా చెప్పాలంటే మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు వాళ్ళు మంచిగా ఫీల్ అయ్యేలా చేయాలి. వాళ్ళ మార్గంలో ప్రోత్సహించాలి. అవును, అందులో సరిదిద్దడం ఉంటుంది. అయితే అది కూడా సరైన విధానంలో చేయాలి. అది కఠినంగా ఉండక్కర్లేదు తెలుసా. గర్వంతో అహంకారంతో నిండి ఉండి సరైన విధానంలో చేయవచ్చును. ఎవరి జీవితం పైన అయినా మనకు అధికారం ఉంటేనే మనం సరిదిద్దాలి. అయితే అతిగా సరిదిద్దే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఆత్మను విరగొట్టకూడదు. కనుక అది కూడా పరిశుద్ధాత్మ నాయకత్వంతోనే చేయాలి. ప్రజలు తమ గురించి తాము మంచిగా ఫీల్ అయ్యేలా చేయాలి. ఇతరుల గురించి ఇతరులతో మాట్లాడేప్పుడు చెప్పేది వినండి. ప్రజల గౌరవాన్ని కాపాడాలి, పాడు చేయడానికి ట్రై చేయకూడదు.
ఒక్క నిమిషం ఆలోచిద్దాం మన జీవితాలు ఎలా మారగలవన్న దాని గురించి. మనం చెప్పేది ఏదైనా విలువైనదిగా ఉంటే మనం ఎంత మంచిగా ఫీల్ అవుతామో. అవునా కదా? దాంతో మిమ్మల్ని వదిలేస్తాను, నేను ముందుకు సాగాలి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఆయన బాధ పెట్టకండి, విసిగించకండి. ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, కోరికలను, ఆగ్రహాన్ని, చెడు టెంపర్ని, శత్రుత్వాన్ని, అల్లరి, పోట్లాటలు, పోర్లు, అరుపులు, వివాదములు, తిట్టడం లేదా దుర్భాషలాడటం, దూషణ, చెడుగా మాట్లాడడం, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. కనుక ఇక్కడ ఏం చూసాం? నిజంగా మనం ప్రాక్టికల్గా అవ్వాలంటే తెలుసుగా, దేవుని వాక్యం ఎంతో ప్రాక్టికల్గా ఉంటుంది, ఎంతో కృతజ్ఞతలు, ఇదేదో మన తల మీద తేలుతూ ఉండేది కాదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళాక ఎవరైనా మీతో ఇలాంటి ఈరోజు జాయిస్ ఏం బోధించింది, అప్పుడు మీరు కనీసం వాళ్ళకి ఏదో చెప్పగలరు. మీరు విన్నది ఇంటికి తీసుకుని వెళ్ళి మీ జీవితంలో యూజ్ చేసుకోగలది అని. కనుక మనం చూస్తాం మనకి అద్భుతమైన వరం ఉంది అని. మన జీవితంలో అద్భుతమైన పరిశుద్ధాత్మ, త్రిత్వం యొక్క మూడవ వ్యక్తి, స్వయంగా దేవుడే మనలో నివసిస్తున్నాడని, మనతోనే కాదు కానీ మనలో ఉన్నాడని నడిపిస్తూ, గైడ్ చేస్తూ, నేరారోపణ చేస్తూ, బోధిస్తూ, హెల్ప్ చేస్తూ, ఆదరణిస్తూ, కౌన్సిలింగ్ చేస్తూ, కావలసిన ప్రతిదీ చేస్తూ ఆయన అంటున్నాడు, మీ జీవితంలో ఈ విలువైన వరాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. జాగ్రత్తగా జీవించండి. విసిగించకండి, బాధ పెట్టకండి, దుఃఖపరచకండి. చెప్పాలంటే మీరు ఇలా చేయగలరు. మీరు గాని మరణాన్ని సేవించే తప్పైనవి గాని చెబితే అవి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాయి. మీరు కోపంతో, పగ, ద్వేషాలతో ఉంటే, పూర్తిగా క్షమాపణ లేమితో వాదిస్తూ పోట్లాడుతూ ఉంటే, తెలుసా మనం ఎప్పుడు వాదించి పోట్లాడి అరిచి కేకలు పెడతామో ఇంటి వద్ద మూసిన ద్వారాల వెనుక, తర్వాత ఆదివారం ఉదయం చర్చికి వెళ్ళడం, నిజంగా అదే దేవుణ్ణి ప్రీతిపరచదు. అంటే చర్చికి వెళ్ళడం మంచిదే, అక్కడ ఉన్నప్పుడు కొంచెం సహాయాన్ని పొందుతాం. ఈ విషయం గురించి మనం ఫోనీగా ఉండకూడదు. ఆదివారం ఉదయం చర్చిలో ఒకలా ఉండడం, ఇంటి వద్ద మూసిన ద్వారాల వెనుక మరోలా ఉండడం, లేదా ఆఫీస్లో, మార్కెట్ ప్లేస్లోనూ. యేసన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము అని. ఆదివారం ఉదయపు చర్చ్ సర్వీస్ కాదు, మీరు జీవించే మార్గాన్ని నేనే. నన్ను అనుసరించండి తన శిష్యులతో చెప్పాడు. నేను సాత్వికుడును, దీన మనస్సు కలవడ్ను, కనుక నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. ఏలేనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నది. మనం యేసుక్రీస్తు రూపంలోనికి మార్చబడుతున్నాం. ప్రతి ఒక్క విశ్వాస యొక్క లక్ష్యం యేసులా ఉండాలనుకోవడమే. తెలుసా, క్షమాపణలేమి అంతా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుందని. ఈ ఉదయం ఇక్కడ కొంతమంది ఉన్నారు, దేవుడంటే ప్రేమే కానీ కోపంతో లోపలికి వచ్చారు. నిజం ఏమిటంటే మీరు కానీ వినకపోతే ఇంటికి వెళ్ళి కోపంగా ఉంటారు. మీరు ఇక్కడికి ఎవరి మీద కోపంతో వచ్చారేమో నాకు తెలియదు. పోట్లాడుతూ వచ్చారు ఇలా అనుకుంటూ ఇక్కడ బిల్డింగ్లో చాలాసేపు ఉండడానికి సరి చేసుకోవాలని. అంటే నాకు తెలుసు, డేవ్ నేను ఎప్పుడు అలా చేసేవాళ్ళం. మీ మీద నేను రాళ్ళు వేసడం లేదు, అర్థం చేసుకున్నానని చెప్తున్నాను. అయితే చూడండి, నేను నేర్చుకున్నప్పుడు చెప్పేది వినండి. నాకుండే నా చిన్న టెంపర్, కోపాన్ని వదిలివేయడం నేర్చుకుంటున్నప్పుడు చెప్పేది వింటున్నారా? నేను చెప్పాలనుకున్నది చెప్పడానికి ఏం త్యాగం చేయాలో చెప్పాలి అనుకునే విషయంలో నేర్చుకునేప్పుడు అది ఎవరిని బాధించినా సరే, అప్పుడు నిర్ణయించుకున్నాను నా జీవితంలో పరిశుద్ధాత్మ సన్నిధికి మరింతగా విలువనివ్వాలని. నేను చెప్పాలనుకున్నది చెప్పడానికి, లేదా డేవ్తో చివరిగా చెప్పగలిగేలా, లేదా నేనే రైట్ అని ప్రూవ్ చేయడానికి, లేదా నా పాయింట్ గురించి వాదించడం. ఎందుకంటే ఎక్కువగా మనం వేటి కోసం అయితే ఫస్ట్ చేస్తామో లాంగ్ రన్లో అవేమంత మార్పు నిలితేవు. అంటే కనీసం యుద్ధం చేస్తే ఆ యుద్ధాలను తెలివిగా ఎంచుకోండి. కనీసం మీరు కానీ పోట్లాడుతుంటే మ్యాటర్ అయ్యే విషయానికి పోట్లాడండి. అంతేకాని పచార కొట్టుకు ఎటువైపు నుంచి వెళ్ళాలో, క్రింద పడ్డ సాక్స్ని తీయడం గురించో కాదు. అది ఎలా అంటే, లేదా టూత్పేస్ట్ మీద క్యాప్ పెట్టడమో, అంటే ఏ లాభం ఉండదు. చెప్పండి, అందులో ఏ లాభం లేదు.
వెల్ ప్లస్ గాడ్ వాళ్ళు కానీ మారుకుంటే నేను సహించలేను. అప్పుడు మనం ఏ స్థితిలో ఉంటాం ఒకవేళ దేవునికి మన పట్ల అవాయికులు ఉంటే? మీ తల్లి మీ పట్ల ఇలా చేసుంటుంది కాదా? అంటే సీరియస్గా మనం ఏ స్థితిలో ఉంటామో ఒకవేళ మనకు ప్రజల పట్ల ఉన్న వైఖరే దేవునికి మన పట్ల ఉంటే నేను ఇక అలా ఒక్కరోజు సహించలేను. మీరు సరిగ్గా అవ్వకుంటే సరి చేసుకోకుంటే ఫాస్ట్గా నేను వెళ్ళిపోతాను. కమాన్, ఎవరికైనా అర్థమవుతుందా? ఇంకొంచెం దీర్ఘ శ్రమలు పడితే ఏమవుతుంది? ఇంకొంచెం సహనంగా ప్రజలు మారతారని నమ్మితే ఏమవుతుంది? ప్రజల కోసం ప్రార్థించి వారి ముందు మంచి మాదిరిగా ఉండగలం అనుకుంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఒకవేళ నోరు మూసుకొని ప్రజల ఎదుట మంచిగా ఉంటే అది ఎవరికైనా పనిచేస్తుందా? నిరంతరం మంచి మాదిరిగా. దేవికి నాకు పెళ్ళైనప్పుడు భయంకరంగా ఉండేదాన్ని. అలా ఉండాలనుకోలేదు. గాయపడ్డాను, బాధపడ్డాను. నా ఆత్మ గందరగోళంగా ఉంది. ఎవరితోనైనా సంబంధంలో ఎలా ఉండాలో తెలియదు. ఆయన పరిణతి చెందిన విశ్వాసి, పరిణతి చెందిన విశ్వాసులు, మెచ్యూర్ బిలీవర్స్, మెచ్యూర్ బిలీవర్స్. హే, దేవుకి నేను దొరికినప్పుడు దేనికోసం ప్రార్థించారో అదే దొరికింది. ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్నందున దేవుణ్ణి ప్రార్థించారు, ఒక భార్యను ఇవ్వమని. దేవన్నారు, దేవ సహాయం అవసరమైన వారిని చూపించు. సరిగ్గా ఏం అడిగారో అదే పొందారు. అయితే చూడండి, ఆయన దాన్ని హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే కనీసం 3 ఏళ్ల వరకు, ఏదో 3 రోజులో వారాలో కాదు, కనీసం 3 ఏళ్ల వరకు నా ముందు డేవ్ స్థిరంగా ఉన్న ఉదాహరణ. ప్రేమ, స్థిరత్వం మరియు శాంతికి. గతంలో నేను ఎన్నడూ అది చూడలేదు. ఎంతో వైలెంట్ వాతావరణంలో పెరిగా. నాకెన్నడూ శాంతి అంటే ఏమిటో తెలీదు. నిజం తెలుసుకోవాలంటే ప్రేమ అంటే ఏమిటో కూడా తెలీదు. అదేమిటో నాకు అసలు తెలీదు. ఒకవేళ మీకు ఎన్నడూ దేంతో ఎలాంటి అనుభవం లేకుంటే అదేమిటో ఎవరైనా చెప్తుంటే అది పనిచేయదు. ఎవరైనా చూపించాలి. చెప్పేది వింటున్నారా? ఎవరైనా చూపించాలి. అందుకనే అది ఎంతో ముఖ్యమైనది. విశ్వాసులుగా లోకంలోనికి వెళ్ళి ప్రేమలో నడవడం. అంతేకాని అందరికీ చర్చికి వెళ్ళడం అవసరమని చెప్పడమే కాదు. చూడండి, చాలా కాలం కాలేదు, అది డేవ్కి చాలా కాలంలో అనిపించింది ఖచ్చితంగా. అయితే ఆయనకున్నది నాకు కావాలనిపించింది. అందుకనే బైబిల్ చెప్తుంది మనం ఉప్పు వెలుతురు లాంటి వారమని. మనకున్న దాని కొరకే ఎవరికైనా దాహం కలిగేలా మన జీవితాలు చేయాలి. దేవునికి స్తుతులు. డేవ్ నేను మారాలి అని చెప్పడానికి ప్రయత్నించలేదు. ఆయన నా ముందు ఉన్నారంతే. ఇంకో విషయం, డేవ్ జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి ఉంది. ఎందుకంటే డేవ్ నా కోసం చేసింది మీరు ఇంకెవరికో చేయలేరు. ఒకవేళ మీ జీవితంలో కానీ పరిశుద్ధాత్మ శక్తి లేకుంటే. మీకు కానీ శక్తి ఉంటే, నేను ఈ వారాంతంలో చెప్తున్న దాని గురించి, పరిశుద్ధాత్మ యొక్క పూర్తి శక్తి మీ ఆత్మల అంతటా వ్యాపిస్తే మీ జీవితంలోని ప్రతి ఏరియాలోనూ పొంగుతుంటే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో మీకు తెలుసు. దేవునితో సన్నిహిత సంబంధంలో ఉండి తర్వాత దేవుడు మిమ్మల్ని యూజ్ చేస్తాడు. మిమ్మల్ని ఆయన కష్టమైన చోట్ల ఉంచుతాడు. మీరు ఉండవచ్చు. ఉండి దేవుడు సంతోషంగా ఉన్నారు. నా వైఖరి ఖచ్చితంగా ఆయనకి నచ్చి ఉండదు. అయితే అది ఆయన ఆనందాన్ని పోగొట్టుకొనివ్వలేదు. దాదాపు ఇలాంటి వైఖరే ఉండేది. నేను మాత్రం సంతోషంగా ఉంటా, నువ్వు సంతోషంగా ఉంటే బాగుంటుంది, నువ్వు లేకున్నా ఉంటా. పాయింట్ ఏమిటంటే చెప్పేది వినండి. మీ నిండా దేవుడు ఉంటే, మీ జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి ఉంటే, మీ పరిస్థితులు, మీ చుట్టూ ఉన్న ప్రజలు మిమ్మల్ని సంతోషపరచనక్కర్లేదు. చెప్పింది అర్థమైందా?
బైబిల్ చెప్తుంది మనం పరిశుద్ధాత్మను దుఃఖపరచగలమని, మన జీవితాల్లో ఆత్మని ఆర్పివేయగలమని, ప్రేమలో నడవకుండా మన జీవితం మీదున్న అభిషేకాన్ని ఎలా కాపాడుకోవాలో నేర్చుకోవాలి. ఆ అభిషేకమే మనతో పాటు నివసించే పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మరియు శక్తి. పోట్లాటల్లో ఎలా జీవించకూడదో తెలుసుకోవాలి. వెంటనే క్షమించగలగడం, కోపంగా ఉండకుండా, ఏం చెప్తున్నామో అందులో జాగ్రత్తగా ఉండడం లాంటి విషయాల్లో దేవుడు ఎప్పుడు మనకు బోధిస్తున్నందుకు కృతజ్ఞతలు. దేవుని వాక్యాన్ని యూజ్ చేసి ఆయన మనకు బోధిస్తాడు. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemeer.orgని ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు, అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.